పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతం అందరి దృష్టి ఆ పీఓకే మీదే పడింది. భారత్ పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య తరచూ వార్తల్లోకి వస్తుంది. తాజాగా ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. పాక్ ప్రభుత్వం తమ ప్రాంత వనరులను దోచుకుంటూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందంటూ అక్కడి ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పాకిస్తాన్ దురాక్రమణతో స్వాధీనం చేసుకున్న పీఓకే ఎప్పటికైనా మనదేనని భారత ప్రభుత్వం తరచూ స్పష్టం చేస్తుంది. తాజా పరిణామాలతో ఆక్రమిత కాశ్మీర్ మీద మరోసారి దేశ ప్రజల దృష్టి పడింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి ఉధృతంగా మారిపోయింది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు అక్కడి ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనంతటి స్థాయిలో ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో పాకిస్తాన్ పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలంటూ షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీఓకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలంటోంది. ఈ క్రమంలో ఆక్రమిత కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ ప్రభుత్వ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరుతుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజల నిరసనల నేపథ్యంలో పాక్ సర్కార్ అప్రమత్తమైంది. అక్కడికి పెద్ద ఎత్తున సైన్యాన్ని, పోలీసులను పంపింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకున్నారు. చెక్పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో భారీ సంఖ్యలో మోహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పీఓకే అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో ముజాఫరాబాద్తో పాటు పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని ఏఏసీ నేతలు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. మా హక్కులు మాకు కల్పిస్తారా, ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారా అంటూ హెచ్చరించారు. 70 ఏళ్లకు పైగా పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తనకు ఏమైనా జరిగితే తన అనుచరులు దీన్ని కొనసాగిస్తారని ప్రకటించారు. तो मेरे बाद अगर मेरे साथ कोई ऐसे नागवार हालात पैदा होते हैं तो उसके बाद जो है बाय प्रोटोकॉल जो है गौर अहमद कश्मीरी साहब जो है वो इस सेटअप को लीड करेंगे। और खुदा न खास्ता अगर, क्योंकि हालात ऐसे हैं, कुछ भी हो सकता है, अगर गौर अहमद कश्मीरी साहब के साथ कोई प्रॉब्लम होती है तो उसके बाद जो हमारी सेकंड लाइन है उसके अंदर राजा सईद साहब जो मेरे साथ बैठे हैं, राजा सईद साहब उस प्लेटफॉर्म को लीड करेंगे। और जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का जो भी प्रोटोकॉल बनेगा, जो भी बात करे, जो फैसला होगा जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का, तो ताजरान के हवाले से फैसला गौर अहमद कश्मीरी साहब और राजा सईद साहब, उनके बाद राजा सईद अहमद जो है। 1947లో స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ పాలకులు స్వదేశీ సంస్థానాలు భారత్ లేదా పాకిస్తాన్లో చేరే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ ఎటూ తేల్చుకోలేక స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న పాకిస్తాన్ తిరుగుబాటుదారుల ముసుగులో కశ్మీర్ మీదకు సైనికులను పంపింది. అప్రమత్తమైన హరిసింగ్ సహాయాన్ని అర్థించారు. అదే సమయంలో భారత్లో జమ్మూ కాశ్మీర్ను విలీనం చేసేందుకు అంగీకరిస్తూ పత్రాలపై సంతకం చేశారు. వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈలోగా పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లోని గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజాఫరాబాద్ ప్రాంతాలను ఆక్రమించింది. ఈ ప్రాంతాలనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తారు. ఈ అంశాన్ని నాటి ప్రధాని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడంతో దశాబ్దాలుగా ఆక్రమిత కశ్మీర్ వివాదాస్పద ప్రాంతంగా నలిగిపోతుంది. పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్తో పాటు పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఆ తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని భారత్ ప్రకటించింది. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పీఓకేను సొంతం చేసుకోవాలనే అంశం కూడా తెరమీదకు వచ్చింది. ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే మన దేశ సరిహద్దులకు భౌగోళికంగా ప్రయోజనకరంగా ఉంటుందనే వాదన ఉంది. పీఓకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన యురేనియం నిల్వలు ఉన్నాయి.
అలాగే నీలం, జీలం నదుల సహాయంతో జల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ను సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు వీలుంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏనాటికైనా భారత్దేనని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ను పీఓకే విదేశీ భూభాగం అవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారు చేస్తుందని మండిపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్లో ఇప్పుడు శాంతి నెలకొందన్నారు. పీఓకే భారత్లో అంతర్భాగమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేశామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మొత్తం విస్తీర్ణం 5134 చదరపు మైళ్లు. మొత్తం 40 లక్షల జనాభా అక్కడ నివసిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ నామమాత్రం అసెంబ్లీని ఏర్పాటు చేసి పరిపాలన వ్యవహారాలను తమ గుప్పెట పెట్టుకుని పాలిస్తోంది. పాక్ పాలకులు పీఓకేలోని వనరులను కొల్లగొడుతున్నా ఆక్రమి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో పాకిస్తాన్ పాలకుల మీద పీఓకే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తరచూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకు 4 యుద్ధాలు జరిగాయి. తరచూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేను వాడుకుంటుంది.